నేను ఇవ్వడం నేర్చుకున్నాను. నాకు ఎక్కువగా ఉన్నాయి అని కాదు, ఏమీ లేనప్పుడు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు గనుక. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. దేశం బాగుపడాలి అని అందరూ అనుకుంటారు, కానీ పక్కనోడు బాగుపడుతుంటే చూసి ఓర్వాలేరు. నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఈ ప్రపంచంలో మనకు వేరే శత్రువులు గాని మిత్రులు గాని ఉండరు. మన నడవడికే మనకు మిత్రులను గాని శత్రువులను గాని సంపాదించి పెడుతుంది. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. ఆశయాలను ఆచరణలో పెడితే మనిషి మహనీయుడు అవుతాడు. సమస్యలెప్పుడైనా రాని, కష్టాలెప్పుడైనా రాని, కన్నీళ్ళెండిపోని,